బోని చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతి కర్బంద ఆ తరువాత పలు కన్నడ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఎందుకో ఏమో కానీ కృతికి ఆశించిన గుర్తింపు లభించలేదు. అలా మొదలైంది తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాల్లో నటించిన కృతికి ఆదరణ దక్కలేదు. అమ్మడు తెలుగు తెరపై మెరిసి దాదాపు 9 ఏళ్లు అవుతోంది. చివరగా తెలుగులో రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో తనకు అక్క పాత్రలో కనిపించింది. అయితే ప్రేమాయణంలో మాత్రం అమ్మడు బాగానే ఆరితేరింది. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్తో కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది. 2018లో పులకిత్తో కలిసి వీరేకి వెడ్డింగ్ సినిమాలో నటించినప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న పులకిత్, కృతి శుక్రవారం అంటే మార్చి 15న గుర్గావ్లో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫొటోస్ని షేర్ చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ వీరిని అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం కృతి రిస్తే రోమియోలో, పులకిత్ సుస్వాగతం కుష్మదీద్ చిత్రంలో నటిస్తున్నారు. మరి పెళ్లి తర్వాత అయినా వీరి దశ మారుతుందేమో చూద్దాం.